తూర్పు ఆకాశంలో సూర్యుడు నెమ్మదిగా పైకొస్తున్నాడు. చందనవల్లి అనే పాత గ్రామం. పొలాల మధ్య నిద్రలేస్తోంది. మట్టి ఇళ్ల ముందు గోవులు కట్టబడి ఉన్నాయి. గ్రామ మధ్యలో చిన్న రాతి మందిరం. అందులోనే ఒక పాత మాయదీపం. సంవత్సరానికి ఒక్కసారి పండుగ రోజున మాత్రమే వెలిగించే సంప్రదాయం. గ్రామ పెద్దలు చెబుతారు, ఈ దీపం ముందు అబద్ధం చెప్పిన వారికి శాంతి ఉండదు, నిజం చెప్పిన వారికి ఆశీర్వాదం. గ్రామం చివర మట్టి గోడలతో చిన్న ఇల్లు. ఇంటి ముందు చక్రం తిరుగుతోంది. కుండలు తయారు చేస్తున్నాడు రాముడు. శాంతమైన స్వభావం, కష్టపడి జీవించే కమ్మరి. అతని భార్య సీత పక్కనే మట్టిని కలుపుతోంది. చిన్న కూతురు గంగా తండ్రిని చూస్తూ నవ్వుతోంది. సీత రాముడితో ఇలా అంటుంది, ఈ పండుగకి ఎక్కువ కుండలు తయారు చెయ్యాలి. మందిరానికి కూడా ఆర్డర్ వచ్చింది. అప్పుడు రాముడు, మన చేతి కష్టం మన దేవుడు. నిజాయితీగా పనిచేస్తే చాలు అని అంటాడు. గంగ చిన్న కుండను తీసుకుని, నాన్నా, ఇది మాయదీపం కోసం కదా? రాముడు నవ్వి తల ఊపాడు. గ్రామం మధ్య పెద్ద దుకాణం. రంగురంగుల వస్త్రాలు, తూకం తక్కువ చూపే త్రాసు. దుకాణ యజమాని భాస్కర్ తెలివైనవాడు కాని అబద్ధాలు చెప్పి లాభం చూసే స్వభావం. అతని భార్య కామాక్షి మాత్రం ఎప్పుడూ అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఎప్పుడూ ఇలా మోసం చేస్తే ఒకరోజు గ్రామం ముందు నీ పేరు చెడిపోతుంది. డబ్బే ముఖ్యం. నిజం చెప్పి ఎవరు ధనవంతులయ్యారు? దుకాణానికి వచ్చిన రైతు తూకం చూసి అనుమానంగా చూసినా భాస్కర్ చాకచక్యంగా అబద్ధం చెప్పి పంపించాడు. సాయంత్రం గ్రామ పెద్దలు డోలు మోగిస్తూ ప్రకటన చేశారు, రేపు మాయదీపం పండుగ. గ్రామం ముందు నిజం చెప్పే రోజు. రాముడు మందిరానికి కుండలు తీసుకెళ్లాడు. భాస్కర్ మాత్రం లోలోపల ఏదో ప్లాన్ చేస్తూ నవ్వాడు. రాత్రి మందిరం ముందు దీపం ఇంకా వెలగలేదు. గాలి మెల్లగా వీచుతోంది. భాస్కర్ నిశ్శబ్దంగా మందిరం దగ్గరకు వచ్చాడు. చుట్టూ ఎవరూ లేరని చూసి మాయదీపాన్ని నెమ్మదిగా తాకాడు. అప్పుడే వెనుక నుంచి చిన్న కాళ్ల శబ్దం. రాముడి కూతురు గంగ అతన్ని చూస్తోంది. గంగ కళ్లలో భయం, కానీ ధైర్యంగా నిలబడింది. అన్నయ్య, రాత్రి దీపం తాకకూడదు అని పెద్దలు చెప్పారు కదా? భాస్కర్ ఒకసారిగా వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్? ఇంటికి పో, ఇది పెద్దల పని. గంగ మాత్రం వెనక్కి తగ్గలేదు. నిజం చెప్పేవారికి ఆశీర్వాదం వస్తుంది అంటారు. మీరు ఎందుకు దొంగలా వచ్చారు? భాస్కర్ కళ్లల్లో ఒక క్షణం అసహనం, తర్వాత నెమ్మదిగా నవ్వి, ఏమీ లేదు, దీపం సరి ఉందో లేదో చూడటానికి వచ్చాను అని అబద్ధం చెప్పాడు. గంగ నమ్మకపోయినా భయంతో ఇంటివైపు పరిగెత్తింది. రాత్రి చీకటిలో చిన్న ఇల్లు. సీత దీపం వెలిగించి పిల్లకోసం ఎదురుచూస్తోంది. రాముడు బయట చక్రం దగ్గర కుండలు కప్పేస్తున్నాడు. గంగ ఊపిరి సలపకుండా లోపలికి పరుగెత్తి వచ్చింది. ఏమైంది గంగా? ఎందుకు భయపడుతున్నావు? అమ్మా, భాస్కర్ అన్నయ్య రాత్రి మందిరం దగ్గర మాయాదీపం తాకుతున్నాడు. రాముడు ఒక్కసారిగా ఆగిపోయాడు. మనకి తెలిసినది నిజమే అయితే రేపు పెద్దల ముందు చెప్పాలి. కాని తొందరపడి ఎవరి గురించి తప్పు చెప్పకూడదు. సీత ఆందోళనగా, పండుగ రోజున ఏదైనా జరిగితే గ్రామం మొత్తం కలతపడుతుంది అని చెప్పింది. భాస్కర్ పెద్ద ఇల్లు, లోపల నూనె దీపం వెలుగు. కామాక్షి వంట ముగించి భర్త కోసం ఎదురుచూస్తోంది. భాస్కర్ లోపలికి వచ్చి తలుపు మెల్లగా మూసుకున్నాడు. కళ్లల్లో ఏదో ప్లాన్. ఎక్కడికి వెళ్ళావు ఇంత రాత్రి? రేపు పండుగలో అందరూ దీపం ముందు నిజం చెప్తారు. నేను మాత్రం ముందే ఒక పని చేశాను. కామాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఏ పని? దీపం పక్కన చిన్న బంగారు నాణేలు పెట్టాను. రేపు ఎవరో తీసుకున్నారని చెప్పి గ్రామం ముందు వాళ్లను అబద్ధం చెప్పేవాళ్లు అని చూపిస్తాను. కామాక్షి ముఖం ముదురు అయ్యింది. ఇలా చేయడం సరైంది కాదు. అబద్ధం మీద గెలుపు నిలవదు. భాస్కర్ మాత్రం నవ్వి, పండుగ తర్వాత నాకు పేరు, డబ్బు రెండూ వస్తాయి అని అన్నాడు. గ్రామం మొత్తం రంగవల్లులు, మంగళ వాయిద్యాలు. మందిరం ముందు జనాలు గుమిగూడారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని పరుగులు. రాముడు కుటుంబం శాంతంగా నిలబడి ఉంది. భాస్కర్ మాత్రం గర్వంగా చుట్టూ చూస్తున్నాడు. గ్రామ పెద్దలు మాయదీపం వెలిగించారు. మందిరమంతా బంగారు వెలుగుతో నిండిపోయింది. ఈరోజు నిజం చెప్పే రోజు. ఎవరైనా మనసులో ఉన్నది దీపం ముందు చెప్పాలి. భాస్కర్ కళ్లలో కుట్రమెరుపు. రాముడు గంగవైపు చూసి ధైర్యమిచ్చాడు. సీత చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించింది. భాస్కర్ ముందుకు వచ్చాడు. దీపం పక్కన దాచిన బంగారు నాణేలు కనిపించలేదు అని గట్టిగా అరుస్తూ, మాయ దీపం పక్కన పెట్టిన నాణేలు ఎవరో దొంగిలించారు.
ఇక్కడే ఉన్న వారిలో ఎవరో అబద్ధం చెబుతున్నారు. జనం ఒక్కసారిగా గుసగుసలు, పెద్దలు కంగారు, రాముడు కుటుంబం ఆశ్చర్యం. గంగ మాత్రం భాస్కర్ వైపు భయంగా చూసింది. అప్పుడే పెద్దలు ఎవరైనా చూసినవారున్నారా అని అడిగారు. గంగ నెమ్మదిగా ముందుకు అడుగు వేసింది. ఏమి చూసావు గంగ? నిన్న రాత్రి భాస్కర్ అన్నయ్య మందిరం దగ్గరికి వచ్చారు. దీపం తాకారు. నేను చూశాను. జనం ఒక్కసారిగా చప్పున మాట్లాడుకున్నారు. భాస్కర్ కోపంగా, పిల్లల మాటలు నమ్ముతారా? నేను దీపం సరి ఉందో లేదో చూశానంతే. రాముడు ముందుకొచ్చాడు. పెద్దలారా, మేము ఎవరిని ఆరోపించము. కాని నా కూతురు అబద్ధం చెప్పదు. మాయదీపం జ్వాల ఒక్కసారిగా పెద్దగా ఎగిసింది. గాలి లేకపోయినా వెలుగు కంపించింది. భాస్కర్ దీపం దగ్గరికి వెళ్లి చేతులు జోడించాడు. అతని నుదుటిపై చెమట చుక్కలు, కాని ముఖంలో గర్వం. అతను మాట పూర్తి చేయగానే దీపం వెలుగు నీలం రంగులోకి మారింది. జనం ఆశ్చర్యంతో వెనక్కి అడుగువేశారు. ఒక పెద్ద గుసగుసగా అన్నాడు. దీపం రంగు మారింది. ఇది ఏళ్ల తర్వాత మొదటిసారి. భాస్కర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. గ్రామంలో వృద్ధురాలు లచ్చమ్మ ముందుకొచ్చింది. ఆమె కళ్లలో అనుభవం, గళంలో నిశ్చల ధైర్యం. ఈ దీపం సాధారణ దీపం కాదు. మన పూర్వీకులు చెబుతారు, నిజం ముందు దీపం వెలుగు స్వచ్ఛంగా ఉంటుంది, అబద్ధం ముందు అది రంగు మారుతుంది. జనం మౌనంగా నిలబడ్డారు. గంగరాముడి చేతిని బిగిగా పట్టుకుంది. పెద్దలు నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ దీపం ముందు నిలబడి నిజం చెప్పాలి. మొదట రైతు ముందుకు వచ్చాడు. తర్వాత కూలీ, తర్వాత సీత. దీపం ప్రశాంతంగా వెలిగింది. చివరికి భాస్కర్ మళ్లీ ముందుకొచ్చాడు. భాస్కర్ కొంచెం వణుకుతూ, నేను ఎప్పుడూ గ్రామాన్ని మోసం చెయ్యలేదు. అతని మాట పూర్తయ్యేలోపే దీపం జ్వాల ఒక్కసారిగా చిన్నదయింది. తర్వాత మళ్ళీ పెద్దగా ఎగిసింది. ఈసారి గాలి లేకపోయినా అగ్ని అతని వైపు వంగింది. జనం వెనక్కి తగ్గారు. కామాక్షి ముఖం కుంగిపోయింది. అప్పుడే మందిరం వెనుకనుంచి ఒక చిన్న శబ్దం, రాయి కదిలినట్టు. రాముడు గమనించాడు. దీపం కింద ఉన్న రాతి బేస్ కొంచెం పగిలినట్టుంది. అతను మెల్లగా వంగి చూడగా లోపల చిన్న ఖాళీ ప్రదేశం కనిపించింది. అందులో బంగారు నాణేలు ఇంకా ఉన్నాయి. జనం ఆశ్చర్యంతో నోర్లు తెరిచారు. భాస్కర్ ముఖం తెల్లబడింది. గంగ మెల్లగా అన్నది, అవి ఎవరూ తీసుకోలేదు. పెద్దలు ఒక్కసారిగా భాస్కర్ వైపు తిరిగారు. అప్పుడే దీపం వెలుగు మళ్లీ మారింది. ఈసారి ఎరుపు మెరుపులా. మందిరం గోడపై ఒక నీడ కనిపించింది. ఆ నీడ భాస్కర్ది కాదు, రాముడిది కాదు, మరో ఆకారం. జనం భయంతో చుట్టూ చూశారు. లచ్చమ్మ నిశ్శబ్దంగా చెప్పింది, దీపం ఇంకా ఏదో చెప్పబోతోంది. దీపం కింద ఉన్న రాయి మెల్లగా పైకి లేచింది. జనం ఒక్క అడుగు వెనక్కి తగ్గారు. రాముడు జాగ్రత్తగా ముందుకు వంగి చూడగా లోపల ఇంకో చిన్న రాతి పెట్టె కనిపించింది. పెట్టెపై పాత లిపిలో ఏదో వ్రాయబడి ఉంది. లచ్చమ్మ దగ్గరికొచ్చింది. లచ్చమ్మ మెల్లగా చదువుతూ, నిజం దాచిన గ్రామం చీకటిలో మునిగిపోతుంది. సత్యం వెలిగించినవారే దీపానికి యజమానులు. జనం ఒకరినొకరు చూసుకున్నారు. భాస్కర్ చెమటతో తడిసిపోయాడు. ఈ పుస్తకమేమిటో చూడాలి. రాముడు పెట్టె మూత నెమ్మదిగా తీశాడు. లోపల బంగారు ఆభరణాలు లేవు, నాణేలు కూడా లేవు. అందులో ఒక పాత తాళం చెవి మరియు ఒక చర్మపు పుస్తకం. గంగ ఆశ్చర్యంగా చూసింది. రాముడు పుస్తకం తెరిచాడు. పేజీలు పసుపు రంగులో ఉన్నాయి. మొదటి పేజీలో వ్రాసి ఉంది, ఈ గ్రామంలో ప్రతి తరం ఒక పరీక్షను ఎదుర్కొంటుంది. జనం గుసగుసలు. పుస్తకంలో వ్రాసి ఉంది, ఏళ్ల క్రితం గ్రామంలో ఒక ధనవంతుడు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశాడని. అప్పుడు మాయదీపం వెలుగు తగ్గిపోయి గ్రామం కరువులో మునిగిపోయిందని. చివరికి ఒక చిన్న పిల్లవాడు నిజం చెప్పి గ్రామాన్ని కాపాడాడని. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందా? అవును, కాని ఈసారి పరీక్ష ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే దీపం జ్వాల మళ్లీ వణికింది. భాస్కర్ ఒక్కసారిగా అరిచాడు, ఇది అంత నాటకం. రాముడే ఈ పెట్టెదాచాడు. అతడే గ్రామం ముందు నన్ను అవమానపరచాలనుకున్నాడు. జనం మళ్లీ గందరగోళంలో పడ్డారు. రాముడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. దీపం జ్వాల మళ్లీ నీలం రంగులోకి మారింది. కాని ఈసారి కొద్దిసేపు రాముడి దగ్గర కూడా జ్వాల వణికింది. గంగ ఆశ్చర్యంతో తండ్రిని చూసింది. అప్పుడే కామాక్షి ముందుకు వచ్చింది. పెద్దలారా, నాణేలు భాస్కర్ పెట్టాడు నిజం, కాని ఈ పెట్టె విషయం నాక్కూడా తెలీదు. జనం మౌనం. కామాక్షి కొనసాగించింది, మరి రాముడు కూడా ఒక విషయం దాచాడు. అందరూ ఒక్కసారిగా రాముడు వైపు తిరిగారు. రాముడు లోతుగా శ్వాస తీసుకున్నాడు. అవును, నేను కూడా ఒక విషయం చెప్పలేదు. ఈ మందిరం పాత బేస్ పగిలిందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. కాని పండుగ తర్వాత చెప్పాలనుకున్నాను. దీపం జ్వాల ఒక్కసారిగా చిన్నదైంది. లచ్చమ్మ మెల్లగా అన్నది,
నిజం దాచినా అది అబద్ధమే అవుతుంది. అప్పుడే పుస్తకం చివరి పేజీ స్వయంగా తిప్పుకుంది. దానిపై వ్రాసి ఉంది, సత్యాన్ని పూర్తి చెప్పని గ్రామం మరింత పెద్ద రహస్యం ఎదుర్కొంటుంది. దీపం జ్వాల ఎరుపు రంగులోకి మారింది. మందిరం నేల కింద నుండి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. తాళం చెవి ఒకసారిగా మెరిసింది. గంగ దాన్ని ఎత్తుకుంది. గంగ చేతిలో ఉన్న తాళం చెవి వేడిగా మెరుసుతోంది. మాయ దీపం జ్వాల ఇప్పుడు స్థిరంగా ఉంది. ఎవరైనా ముందుకు రావాలని ఎదురుచూస్తున్నట్టు రాముడు మెల్లగా గంగ భుజంపై చేయిపెట్టాడు. భయపడకు. నిజం మనతో ఉంటే ఎలాంటి తలుపు అయినా తెరుస్తాం. ఆ తాళం చెవి మందిరం వెనుక పాతగది తలుపుకి సరిపోతుంది. ఏళ్లుగా అది ఎవరూ తెరవలేదు. జనం ఆశ్చర్యంతో మందిరం వెనుకకు వెళ్లారు. రాతిగోడలో చిన్న తలుపు, దానిపై తాళం. గంగ చేతులు వణుకుతున్నాయి. ఆమె తాళం చెవి పెట్టింది. చట్ అని శబ్దం చేసి తలుపు తెరుచుకుంది. లోపల చీకటి గది. మధ్యలో ఒక పెద్ద రాతి పలక. దానిపై చెక్కబడి ఉంది, గ్రామానికి శాంతి కావాలంటే ప్రతి ఒక్కరూ తమ దాచిన నిజం ఇక్కడ చెప్పాలి. గ్రామ పెద్ద ముందుకు వచ్చాడు. నేను కూడా ఒక నిజం దాచాను. గత సంవత్సరం కరువు వచ్చినప్పుడు దీపం నూనె తగ్గిందని తెలిసినా చెప్పలేదు. భర్త తప్పు చేస్తున్నాడని తెలిసినా నిలదీయలేదు. చివరికి భాస్కర్ ముందుకు వచ్చాడు. అతని కళ్లల్లో నీళ్లు. డబ్బు కోసం మోసం చేశాను. నాణేలు పెట్టి గ్రామాన్ని మభ్యపెట్టాలనుకున్నాను. ఇక మీదట అలా చెయ్యను. మాయదీపం వెలుగు ఒక్కసారిగా ప్రకాశించింది. నీలం కాదు, ఎరుపు కాదు, స్వచ్ఛమైన బంగారు కాంతి. మందిరమంతా వెలుగుతో నిండిపోయింది. చీకటి గది తలుపు స్వయంగా మూసుకుంది. పుస్తకం చివరి పేజీపై కొత్త వాక్యం మెరిసింది, నిజం చెప్పిన గ్రామం ఎప్పటికీ చీకటిలో మునగదు. లచ్చమ్మ చిరునవ్వు నవ్వింది. మాయదీపం అద్భుతం కాదు, మనసులోని సత్యమే దాని శక్తి. గంగ ఆనందంగా తండ్రిని చూసింది. ఇప్పటినుంచి మన గ్రామం అబద్ధాల గ్రామం కాదు, సత్యం గ్రామం. జనం హర్షధ్వానాలు చేశారు. భాస్కర్ రాముడి దగ్గరకు వచ్చి రాముడి చేతిని ముందుకు చాచాడు. నన్ను క్షమించు. మరుసటి ఉదయం నాగవల్ గ్రామం కొత్త కాంతిలో మేల్కొంది. మాయదీపం ప్రశాంతంగా వెలుగుతోంది. గంగ చిన్న కుండలో పూలు పెట్టి దీపం ముందు ఉంచింది. ఆమె మెల్లగా అన్నది, నిజం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దూరంగా సూర్యుడు పైకెగశాడు. గ్రామం మీద బంగారు కాంతి పరుచుకుంది.